ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైనా వాయిస్ అనేది కొద్దిగా క్లారిటీ లేకపోయినా, కొద్దిగా తక్కువ వాయిస్ వినిపిస్తున్నా కూడా కింద కామెంట్ చేయండి. ఒకవేళ వాయిస్ క్లారిటీ లేదంటే నెక్స్ట్ నుంచి మైక్రోఫోన్ యూజ్ చేసేసి క్లాసెస్ ఇది చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెటాకాగ్నిషన్ అంటున్నాం. మెటాకాగ్నిషన్, అలాగే మెటాకాగ్నిషన్ అనేది ఇక్కడ మెటాకాగ్నిషన్ చెప్పుకుంటున్నాం. ఈ మెటాకాగ్నిషన్ అంటే మనం వాడుక భాషలో ఏం చెప్పుకుంటామంటే మనందరం కూడా స్వబుద్ధి, అలాగే అతి సంజ్ఞానాత్మక, అలాగే భావనాత్మక సంజ్ఞానం అనేది మనమైతే మెటాకాగ్నిషన్కి అయితే అర్థంగా అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మెటాకాగ్నిషన్ అంటే అర్థం ఏమిటంటే స్వబుద్ధి, అతి సంజ్ఞానాత్మకత, భావనాత్మక సంజ్ఞానం. సార్, ఏమి స్వబుద్ధి, ఏమి అతి సంజ్ఞానాత్మకత, ఏమి భావనాత్మక సంజ్ఞానం అంటే ఈ మెటాకాగ్నిషన్ అనే పదానికి అయితే వీటికి ఈ మూడునైతే మనమైతే అర్థాలకైతే చెప్పుకోవడం జరుగుతుంది. వీటి గురించి కూడా మొత్తం టాపిక్ అయిపోయేటప్పుడు మీకైతే ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనకు అందులో ఈ టాపిక్ మనకు కొత్తగా చేర్చడం జరిగింది కాబట్టి మెటాకాగ్నిషన్ అనేది మనకు టెట్ సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అలాగే డిఎస్సి సిలబస్ కూడా ఉంటుంది. సో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ మెటాకాగ్నిషన్ అనే టాపిక్ నుండి ఒక మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మెటాకాగ్నిషన్ అనే పదంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ మెటాకాగ్నిషన్ అనే పదం గురించి చాలా విస్తృతంగా అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ మెటాకాగ్నిషన్లో ఈ కాగ్నిషన్ అనే ఆంగ్ల పదం వచ్చేసి కాగ్నిషియో అనే లాటిన్ పదం నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మెటాకాగ్నిషన్లో కాగ్నిషన్ అనే ఆంగ్ల పదం వచ్చేసి కాగ్నిషియో అనే లాటిన్ పదం నుండి అయితే రావడం జరిగింది. మనకు ఎగ్జామ్లో ఎలా అడగడం జరుగుతుంది అంటే కాగ్నిషియో అనేది ఒక ఆంగ్ల పదం, లాటిన్ పదం, జర్మనీ పదం, జపాన్ పదం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాగ్నిషియో అనేది అయితే ఒక లాటిన్ పదం అండి. అలాగే మనము ఈ మెటాకాగ్నిషన్ గురించి తెలుసుకోయే ముందుగా మెటా అంటే ఏమిటి, కాగ్నిషన్ అంటే ఏమిటి, ఏమండి మెటా అంటే ఏమిటి, కాగ్నిషన్ అంటే ఏమిటి అనేది అర్థం గురించి అయితే తెలుసుకుందాము. మెటా అంటే అర్థం ఏంటంటే అతి, దాటి, అంతకు మించి, పరిధికి వెలుపల. అతి, దాటి, అంతకు మించి, పరిధికి వెలుపల అనేది చెప్పుకోవడం జరిగింది. అలాగే కాగ్నిషన్ అంటే ఏమిటి అంటే కాగ్నిషన్ అంటే సంజ్ఞానం. ఏమండి కాగ్నిషన్ అంటే ఏమంటే సంజ్ఞానం. అంటే సంజ్ఞానం అంటే ఏమంటే తెలియని విషయాలను, అంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి నేనే ఉన్నాను, నాకు ఒక అనంతపురం గురించి ఏమి కానీ విషయం ఏదో నాకు తెలియదండి. ఆ అనంతపురం గురించి నాకు అనంతపురంలో ఎక్కడి నుంచి నేను బస్ స్టాండ్లో దిగితే నేను వెళ్ళాల్సిన ప్రదేశానికి ఎలా వెళ్ళాలి, మొత్తం వీటన్నింటి గురించి కూడా నేను తెలుసుకోవాలంటే వాటిని అన్నమాట అంటే సంజ్ఞానం అంటే తెలియని విషయాలను తెలుసుకోవడం. సపోజ్ ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఉంది మెటాకాగ్నిషన్ అంటే, ఈ మెటాకాగ్నిషన్ అనే టాపిక్ వచ్చేసి మీకెవరికి కూడా తెలియదు అనుకోండి, ఆ తెలియని అంశాన్ని గురించి మీరు తెలుసుకోవడమే మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధిగా అయితే మనం చెప్పాలంటే కాగ్నిషన్ అయితే మీనింగ్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఈ మెటాకాగ్నిషన్ అనే రెండు పదాలను కలుపగా ఇంగ్లీష్లో అయితే వాచ్యార్థకంగా అయితే బిగ్ థింకింగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే బిగ్ థింకింగ్ అయితే రావడం జరుగుతుంది. బిగ్ థింకింగ్ అంటే అర్థం ఏమిటంటే విపులమైన ఆలోచన. ఏమండి బిగ్ థింకింగ్ అంటే విపులమైన ఆలోచన అయితే చెప్పుకోవడం జరిగింది. సార్, విపులమైన ఆలోచన అన్నారు, బిగ్ థింకింగ్ అంటే విపులమైన ఆలోచన అంటే మెటా కాగ్నిషన్ అనే రెండు పదాలను కలపగా బిగ్ థింకింగ్ రావడం జరిగింది. బిగ్ థింకింగ్ అంటే విపులమైన ఆలోచన అని చెప్పారు, బాగానే ఉంది. అంటే దీనికంటే మీనింగ్ ఏమి సార్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఉన్నాను, నేను ఒక వ్యక్తిని అనుకోండి, నాకంటూ ఒక ఆలోచనలు వస్తాయి, నాకంటూ వచ్చిన ఆలోచన తనకు తానుగా ఆలోచించుకోవడం, అంటే వేరొకరి సహాయం లేకోకుండా కూడా తనకు తాను అంటే నా అంతకు నేనే
నా ఆలోచనలు ఆలోచించుకోవడాన్నే విపులమైన ఆలోచన అంటారు. ఏమంటారండి? విపులమైన ఆలోచన అనేది అనడమైతే జరుగుతుంది. మనం ఇక్కడ సంజ్ఞానం అని చెప్పుకుంటున్నాం. సంజ్ఞానంలో ఒక 2 పదాలు అయితే ఉంటాయండి. సంజ్ఞానంలో ఒక 2 పదాలు అయితే ఉంటాయి. ఒకటి జ్ఞానము, 2 సంజ్ఞానము. ఒకటి జ్ఞానం, 2 సంజ్ఞానం. ఒకటి జ్ఞానం, 2 సంజ్ఞానం. అంటే ఒక వ్యక్తి నా గురించి నేను తెలుసుకోవడం జ్ఞానం. ఇంకోసారి అండి, నా గురించి నేను తెలుసుకోవడం అయితే జ్ఞానం అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఉంటాడండి, ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి తెలుసుకోవడం అయితే జ్ఞానం అవుతుంది. ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి మాత్రమే, అంటే తన గురించి తెలుసుకోవడమే జ్ఞానం. సంజ్ఞానం అంటే ఒక వ్యక్తి తన గురించి తెలుసుకున్నాడు. ఓకే, అంతటితో ఆగాడా? లేదు. తనతో పాటు మన బాహ్య విషయాలు, అంటే తెలియని విషయాలను కూడా తెలుసుకోవడమే సంజ్ఞానం. అంటే తెలియని విషయాలను కూడా తెలుసుకోవడం సంజ్ఞానం. అంటే జ్ఞానం అంటే నీకు తెలిసింది, అంటే నీ వరకు నీకు తెలిసింది మాత్రమే జ్ఞానం. అంటే ఇది మితం. మితం అంటే లిమిట్ నీ కొద్ది వరకే తెలుసుంటాయి, నీ వరకు మాత్రమే. సంజ్ఞానం అంటే నీకు తెలియని విషయాలు, అంటే సమాజంలో ఉన్నటువంటి విషయాలను, అలాగే నీకు తెలియని సబ్జెక్ట్ విషయాలను, ఇలా ప్రతి ఏ విషయాలను కూడా తెలుసుకోవడం, అన్ని విషయాలను తెలుసుకోవడమే సంజ్ఞానం. సో ఫ్రెండ్స్, ఇది ఒక మీకైతే క్లారిటీ వచ్చింటుంది. సంజ్ఞానం అంటే, ఈ సంజ్ఞానం అనే పదంలో జ్ఞానం, సంజ్ఞానం అనే 2 పదాలు అయితే ఉండడం జరిగింది. జ్ఞానం అంటే నా గురించి అంటే తన గురించి తాను, అంటే నా గురించి నేను తెలుసుకోవడమే జ్ఞానం. అంటే మితం, అంటే కొద్ది వరకు మాత్రమే తెలుసుకోవడం మితం అవుతుంది. సంజ్ఞానం అంటే నా గురించి నేను తెలుసుకుంటాను, అలాగే సమాజంలో ఉన్నటువంటి అంశాల గురించి, అలాగే నాకు తెలియని విషయాలను కూడా తెలుసుకోవడమే సంజ్ఞానం అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇక బిగ్ థింకింగ్ ఇవన్నీ కూడా మనమైతే చెప్పుకోవడం అయితే జరిగింది. ఇక ఇక్కడ మనకైతే నిర్వచనాలు అనేది కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ మెటా కాగ్నిషన్ అనే అంశం అనే టాపిక్లో మనం తెలుసుకోవాల్సినవి ఏమంటే అర్థము, అలాగే భావము, నిర్వచనాలు, రకాలు, అంశీభూతాలు, ఆ అంశాలు, ప్రయోజనాల గురించి అయితే మనమైతే ఈ టాపిక్లో పూర్తిగా కూడా తెలుసుకోవాలి. మనము సంజ్ఞానం వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాము. అంటే ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తికి తన ఆలోచనలు తానే, అంటే నాకు ఏదైనా ఒక ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు నేను సపోజ్ మన గురించే మాట్లాడుకుందామండి. మన అందరిది కూడా ఇంటర్ అయిపోయి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం డిగ్రీ చేద్దామా, టీటీసీ చేద్దామా, లేదా బీటెక్ చేద్దామా, ఏదైనా చేద్దామనేసి మనకైతే వస్తుందన్నమాట. అంటే మన మనసులో, అంటే మనకు వచ్చిన ఆలోచన అది. అప్పుడు మనకు వచ్చిన ఆలోచన మనం ఏం చేస్తామంటే తనలో తానే ప్రశ్నించుకోవడం. అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీటీసీ చేయడం వల్ల నాకు వచ్చిన లాభం ఏమిటి, బీటెక్ చేయడం వల్ల నాకు వచ్చిన లాభం ఏమిటి, డిగ్రీ చేయడం వల్ల నాకు వచ్చిన లాభం, అంటే నేను బీటెక్ చేస్తే ఏ ఉద్యోగం వస్తుంది, టీటీసీ చేస్తే ఏం ఉద్యోగం వస్తుంది, అంటే తనలో తానే ప్రశ్నించుకోవడము, తనలో తానే సంశ్లేషించుకోవడము, తనలే తానే విశ్లేషించుకోవడం, ఇవన్నీ కూడా అంటే తనకు తానే ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి, అంటే తనకు తానే సొంతంగా ఆలోచించుకునే సామర్థ్యం అయితే మనం మెటా కాగ్నిషన్గా అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు మెటా కాగ్నిషన్ గురించి అయితే పూర్తిగా వివరణ అయితే ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ కాన్సెప్ట్ అంతటిలో కూడా మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. ఆ క్లారిటీ ఏమంటే ఒక్క మాటలో చెప్పండి సార్, మెటా కాగ్నిషన్ అంటే ఇప్పుడు నేను రాష్ట్రపతి ఉంటాడు, ఆ రాష్ట్రపతి యొక్క అర్హతలేమి, రాష్ట్రపతి కావడానికి అర్హతలేమి, ఆ రాష్ట్రపతి ఏ రాష్ట్రానికి చెందినవాడు అని మాత్రమే నాకు తెలిసి ఉంటుంది. కానీ నేను ఇంకా ఆ రాష్ట్రపతి యొక్క అర్హతలేమి, ఆ రాష్ట్రపతి యొక్క జన్మస్థలం ఏది, అలాగే ఆ రాష్ట్రపతి యొక్క ఏ ఇయర్లో జన్మించాడో, ఆయన రాష్ట్రపతి రావడం ముందు పూర్వ వృత్తాంతం, అంటే ఆయన రాష్ట్రపతి కాకముందు ఏ పదవిలో ఉన్నాడో, ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఇవన్నీ నేను తెలుసుకుంటే మెటా కాగ్నిషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఒక క్లారిటీ వచ్చింది కదా. అంటే తెలియని విషయాలను తెలుసుకోవడం, అంటే నేను
కొద్ది వరకు నేర్చుకున్నా. అంటే ఇప్పుడు నేను ఇంతవరకు నేర్చుకున్నా, ఇది నేను నేర్చుకున్న జ్ఞానం, ఇది నేను నేర్చుకున్న జ్ఞానం. మెటాకాగ్నిషన్ అంటే నేను నేర్చుకునే జ్ఞానం ఇది. సో నేను ఈ అంశాన్ని అంతటి గురించి కూడా తెలుసుకోవడమే మెటాకాగ్నిషన్. అంటే నేర్చుకున్న దానికంటే ఇంకొద్దిగా నేర్చుకోవడం, అంటే మరికొంత నేర్చుకోవడం, తెలుసుకున్న దానికంటే మరికొంత తెలుసుకోవడమే మెటాకాగ్నిషన్ అయితే అవుతుంది మిత్రమా. ఇది మెటాకాగ్నిషన్ అనే టాపిక్ యొక్క అర్థము, భావం గురించి అయితే మీకైతే ఒక కాన్సెప్ట్ ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఎక్కువ ఎగ్జాంపుల్గా కూడా ఇక్కడే చెప్పడం జరిగింది. ఇక నిర్వచనాలు చూస్తే అతి సంజ్ఞానాత్మకత అంటే, లేదా మెటాకాగ్నిషన్ అంటే, లేదా స్వబుద్ధి అంటే, లేదా భావనాత్మక సంజ్ఞానం అంటే ఏమి అని మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎలా ఇస్తారంటే అతి సంజ్ఞానాత్మకత అంటే ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం, ఇలా ఏమో నిర్వచనం ఇవ్వచ్చు. లేదా మెటాకాగ్నిషన్ అంటే ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం, ఇలా కూడా ఇవ్వచ్చు. స్వబుద్ధి అంటే ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం. ఈ నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు అని మనకు అడిగినప్పుడైతే జాన్ ప్లేవెల్ అయితే ఈ నిర్వచనాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం అనేది మెటాకాగ్నిషన్. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే టిఓ నెల్సిడ్, ఎల్ లారెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం మెటాకాగ్నిషన్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే జాన్ ప్లేవెల్ ఇవ్వడం జరిగింది. ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే టిఓ నెల్సిడ్ అలాగే ఎల్ లారెన్స్ గారు అయితే ఇవ్వడం జరిగింది. సార్ నిర్వచనాలు చెప్పారు, వాటి గురించి వివరణ ఇస్తారంటే వివరణ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. అంతకంటే ముందుగా వీటిలో ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ అది చెప్తాను. ఇక్కడ ఉన్నత స్థాయి ఆలోచన విధానం అంటున్నాం. ఇక్కడ ఉన్నత స్థాయి ఆలోచన కూడా అవసరం లేదు, ఉన్నత స్థాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాన్ ప్లేవెల్ అనేది ఉంది కదా, ప్లేవెల్ ఇక్కడ ఉన్నత స్థాయి అని అక్కడ ప్లేవెల్ అని అంటే, ప్లేవెల్ అంటే ఉన్నతంగా ఆడరా, బాగా ఆడు, ప్లేవెల్ ఉన్నతంగా ఆడాలి అని చెప్పుకున్నప్పుడు అంటే ఉన్నత స్థాయి, ఇక్కడ ఉన్నత స్థాయి, అక్కడ ప్లేవెల్, ఉన్నత ప్లేవెల్ అని మనకైతే గుర్తుంటుంది. సో ఇక్కడ ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవడానికి అయితే ఇదైతే గుర్తుపెట్టుకుంటామా, మనకందరికీ తెలిసిన విషయమే. ప్లేవెల్ అంటే బాగా ఉన్నతంగా ఆడాలి. ఉన్నత స్థాయి అనేది మనకైతే ఈ నిర్వచనం అయితే గుర్తుంటుంది, ఉన్నత స్థాయి ప్లేవెల్ అనేది గుర్తుంటుంది. ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం అనేది అయితే టిఓ నెల్సిడ్ గారు అలాగే ఎల్ లారెన్స్ అనే వీళ్ళిద్దరు అయితే ఆ నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. ఏమి సార్ ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అంటున్నారు, ఏమి సార్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తాను, మీరు కూడా ఒక విషయం గురించి ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తారు. మనం ఆలోచించే దానికంటే కూడా ఇప్పుడు ఒక డిగ్రీ అయిపోయిన వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఆ డిగ్రీ అయిపోయిన వ్యక్తి నేను పోలీస్ అవుదాము లేదా ఎస్ఐ అవుదాము అనుకుంటాడు. కానీ ఒక ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే నేను ఐఏఎస్ అవుదాం అని ఆయన యొక్క ఉన్నతంగా ఆలోచిస్తాడనమాట. లేదా నాకు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, నేను ఒక అడవిలో చిక్కుకొని ఉంటాను, అడవిలోకి వచ్చినప్పుడు నేను మామూలుగా అడవిలో నుంచి ఎలా దాటాలి అని మామూలుగా ఆలోచిస్తాను. అలా ఆలోచించుకోకుండా చాలా ఉన్నతంగా ఆలోచించడమే ఉన్నత స్థాయి ఆలోచన. అంటే మనము ఆలోచించే దానికంటే కూడా మరికొంత ఎక్కువగా ఆలోచించడమే ఉన్నత స్థాయి ఆలోచన విధానం. దీన్ని ఇచ్చిన ఎవరు, నిర్వచించిన ఎవరంటే జాన్ ప్లేవెల్ గారు అయితే ఇవ్వడం జరిగింది. ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం మనం చెప్పుకున్నాం కదమ్మా. అంటే నాకు ఏదైనా ఒక సమస్య అయితే వచ్చి ఉంటుంది, ఆ సమస్య వచ్చినప్పుడు నాకు 10 రకాల ఆలోచనలు వచ్చి ఉంటాయి. సపోజ్ నేను నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, కంప్లీట్ అయింది అనమాట. ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ టీటీసీ చేసుకోవాలా లేదా సంథింగ్ ఏ కోర్స్ చేయాలి, ఏ చేస్తే నా ఫ్యూచర్లో బాగుంటుంది అని నాకైతే చాలా ఆలోచనలు అయితే, అన్ని ఆలోచనలు కూడా నా మెదడులోకి వచ్చింటాయి. ఆ ఆలోచనలన్నింటినీ కూడా నేను పర్యవేక్షించి ఏదో ఒక్క ఆలోచన మాత్రమే ఎంచుకుంటాను. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఆలోచన, అలాగే నా ఫ్యూచర్లో నాకు భవిష్యత్తులో ఏది నా కడుపు నింపుతుందంటే, నా ఆకలి తీరుస్తుంది అని ఆలోచించి ఒక ఆలోచన అయితే నాకు వచ్చిన 10 ఆలోచనలు కూడా పర్యవేక్షించిన తర్వాత ఒక ఆలోచనను మాత్రమే నేనైతే ఎన్నుకోవడం జరుగుతుంది. అదే ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం. అంటే మనకు వచ్చిన 10 ఆలోచనల్లో కూడా ఒక ఆలోచనలు ఎంచుకొని దాన్ని మాత్రం ఎంచుకోవడమే
ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఆలోచనలు పర్యవేక్షించి తీర్పునివ్వడం అనే దానికైతే అదైతే ఎగ్జాంపుల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మనము ఇంకా మెటా కాగ్నిషన్ ఇంకా చెప్పాలి సార్ అంటే, ఇప్పుడు మనమే ఉన్నాం డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ అనుకోండి. ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మెటా కాగ్నిషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎలా సార్ అంటే, మనకు ఇంతవరకు గతంలో ఓల్డ్ టెట్ అంటే ఓల్డ్ సిలబస్ ఉండేది. ఆ ఓల్డ్ సిలబస్ అంతా కూడా మనం అంతైతే చదవడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి మెటా కాగ్నిషన్ కానీ ఇలా కొన్ని కొత్త చాప్టర్లు అయితే ఐసీటీలో కొన్ని అంశాలు కానీ ఇలా కొత్త అంశాలన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా నీకు తెలియవు. సో నీకు తెలియదు కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా నువ్వు నేర్చుకుంటావు. సో నీవు ఉపయోగించినది ఏది అంటే మెటా కాగ్నిషన్. సో ఉన్నతంగా ఆలోచన కాబట్టి నీదైతే ఒక మెటా కాగ్నిషన్ అయితే చెప్పుకోవచ్చు. మెటా కాగ్నిషన్ ఎన్ని రకాలు సార్ అంటే, మెటా కాగ్నిషన్ అనేది 3 రకాలుగా అయితే చెప్పుకోవచ్చమ్మా. మెటా కాగ్నిషన్ ఏదైతే 3 రకాలుగా అయితే చెప్పుకోవచ్చు. 1 డిక్లరేషన్ ఆలోచన, 2 విధానపరమైన ఆలోచన, 3 వచ్చేసి వ్యూహాత్మక ఆలోచన. 1 డిక్లరేషన్ ఆలోచన, 2 విధానపరమైన ఆలోచన, 3 వ్యూహాత్మక ఆలోచన. డిక్లరేషన్ ఆలోచన అంటే తన సొంత ఆలోచనను గుర్తించడం. అంటే ఇప్పుడు ఏవైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు నీకంటూ ఒక సొంతంగా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు గుర్తించి నీ సమస్యకు పరిష్కారానికి అనుకుంటావే, అదే డిక్లరేషన్ ఆలోచన. అంటే నీకు ఏదైనా ఒక సమస్య వచ్చి ఉంటుంది, ఆ సమస్య గురించి నీవు ఆలోచిస్తుంటావు. అప్పుడు నీకు ఏదో ఒక ఆలోచన అయితే రావడం జరుగుతుంది. ఆ ఆలోచన నీవు గుర్తించగల సామర్థ్యాన్నే డిక్లరేషన్ ఆలోచన అయితే అంటారు. విధానపరమైన ఆలోచన అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఉంటుంది, ఆ వ్యక్తికి ఒక క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడమే క్లిష్టమైన ఆలోచన. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే కాదు ప్రతి ఒక్కరు తీసుకోండి, మీలో కూడా ఎవరో ఒకరు ఏదైనా ఉంటారనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక డిఎస్సి అభ్యర్థులు చూసుకుందాం, ఒక హెచ్జిటి అభ్యర్థులను చూసుకోవడం జరుగుతుంది. ఆ హెచ్జిటి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ, సైకాలజీ కానీ ఇంకోటి ఉంటాయన్నమాట. అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఆ అన్ని సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే క్లిష్టంగా అయితే కష్టంగా అయితే ఉంటుంది. అది మన సైకాలజీ అయితే కష్టమైతే కాదు, అందరికీ సులువుగా అనుకోండి. ఒక మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా కష్టంగా ఉంటుంది. సో ఆ మ్యాథ్స్ అనేది క్లిష్టమైన పని. అంటే నాకు మ్యాథ్స్ కష్టమైనది, సో ఆ పనిని నేను గుర్తించి పూర్తి చేయాలంటే ఫస్ట్గా నాకు మ్యాథ్స్ కష్టం ఉంది, నాకు డిఎస్సి ప్రిపేర్ అయ్యేకి ఇంకా చాలా టైం ఉంది. సో నేను ఫస్ట్ మ్యాథ్స్ను పూర్తిగా కంప్లీట్ చేసితే నాకు కొద్దిగా డిఎస్సిలో మార్క్స్ సాధించే ఆస్కారం ఉంటుంది, డిఎస్సిలో టీచర్ ఉద్యోగాన్ని సాధించేకైతే ఖచ్చితంగా ఆస్కారం ఉంటుందని భావించి ఈ క్లిష్టమైన పని అంటే మ్యాథ్స్ను చదివేయడమే విధానపరమైన ఆలోచన. అంటే క్లిష్టమైన పని అంటే మ్యాథ్స్ అనేది నాకు క్లిష్టంగా అంటే కష్టంగా సబ్జెక్టు, ఆ సబ్జెక్టును నేను పూర్తి చేసి డిఎస్సిలో జాబ్ సంపాదించే నాకు వచ్చిన ఆలోచన అయితే అది అనమాట. సో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అది విధానపరమైన ఆలోచన, క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం. వ్యూహాత్మక ఆలోచన అంటే ఒక వ్యక్తి అభ్యసనాన్ని సులభతరం చేసే వ్యూహాలను ఎన్నుకోవడమే వ్యూహాత్మక ఆలోచన. అంటే అభ్యసనం అంటే సపోజ్ చాలా మంది ఉన్నారండి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గత 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో 10-12 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా డిఎస్సిలో టీచర్ ఉద్యోగం అనేది రాలేదు. సో ఆ డిఎస్సి రాకపోవడానికి కారణం ఏమంటే వాళ్ళు వ్యూహాత్మక ఆలోచనలు చేయలేదనా, లేకుంటే ఈ 3 ఆలోచనలు చేయలేదనా, ఇలా అయితే మనకి రావడం. అదే ఇంకొక అభ్యర్థి ఉంటాడు అనమాట. సో ఇంకొక అభ్యర్థి ఏం చేస్తాడంటే 4 నెలల్లో డిఎస్సికి ప్రిపరేషన్కు కూర్చొని బాగా 4 నెలలు మంచి ఆలోచనలు, మంచి వ్యూహాత్మకంగా అంటే ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, నాకు కష్టంగా ఉన్న అంశం ఏమి, సో నేను ఎలా సబ్జెక్టులు గెయిన్ కావాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆయన రకరకాల వ్యూహాత్మక ఆలోచనలు చేసి డిఎస్సిలో జాబ్ సాధించి తన సమస్యను అయితే పరిష్కరించుకుంటాడంటే ఆ డిఎస్సిలో జాబ్ని అయితే సాధించడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్ ఏమంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి 12 సంవత్సరాలుగాను జాబ్ సాధించలేకపోయాడు. అదే మరొక అభ్యర్థి 4 నెలల్లో ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని సాధించాడు. అతను ఉపయోగించిన ఆలోచన విధానం ఏది? మెటా కాగ్నిషన్ అంటే వ్యూహాత్మక ఆలోచన అనేది మనమైతే చెప్పుకోవచ్చమ్మా. ఇది మనకు మెటా కాగ్నిషన్ లేదా స్వబుద్ధి, అతి సంజ్ఞానాత్మకత, భావనాత్మక సంజ్ఞానం అయితే చెప్పుకోవడం జరిగింది. ఇది మనకు మెటా కాగ్నిషన్
అనే అంశం గురించి అయితే. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారని కూడా నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.